బ్రాహ్మణ వెల్లెంల ఉదయ సముద్రం ఎత్తిపోతుల ప్రారంభోత్సవ పైలాన్ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడిగిన పలు అభివృద్ధి పనులను మంజూరు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా శనివారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత బ్రాహ్మణ వెల్లెంలకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి అక్కడి ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం బ్రాహ్మణ వెల్లెంల ఉదయ సముద్రం ఎత్తిపోతుల పథకాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి అక్కడ పూజలు నిర్వహించి బ్రాహ్మణ వెల్లెంల ఉదయ సముద్రం ఎత్తిపోతుల ప్రారంభోత్సవ పైలాన్ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడిగిన పలు అభివృద్ధి పనులను మంజూరు చేశారు. నల్గొండ జిల్లాకు 5 రోడ్ల విస్తరణ, పటిష్టతకు 204 కోట్ల రూపాయల నిధులతో పాటు నల్గొండ పట్టణంలోని లతీఫ్ సాహిబ్ గుట్ట వరకు ఘాట్ రోడ్ నిర్మాణానికి, అలాగే బ్రహ్మంగారి మఠం శివాలయం రోడ్డు నిర్మాణానికి 140 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే అనిశెట్టి దుప్పలపల్లి నుండి ఖాజీ రామారం వయా కంకనాలపల్లి, నల్గొండ నెకరెకల్ పీడబ్ల్యూడీ పజ్జూరు రోడ్డు విస్తరణ, పటిష్టం చేసే పనులకు 20 కోట్ల రూపాయలతో పాటు సాగర్ పీడబ్ల్యూడీ రోడ్డు నుండి కనగల్ రోడ్డు వయా తిమ్మన్నగూడెం రోడ్డు పనుల విస్తరణ, పటిష్టతకు 14 కోట్ల రూపాయలు, 16 కోట్ల రూపాయలతో చర్లపల్లి నామ్ రోడ్డు నుండి పిట్టంపల్లి వరకు రహదారి విస్తరణ, పటిష్టపరిచే కార్యక్రమాలకు మంజూరు చేశారు. అలాగే నార్కట్పల్లి నుండి మాండ్ర రహదారి విస్తరణ, పటిష్టత పనుల కోసం 14 కోట్ల మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 2 దశాబ్దాల కల సాకారమైందని, కరువు, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు సాగు, తాగునీటిని అందించడమే లక్ష్యంగా 2005 ఆగస్టులో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. 2007లో 699 కోట్ల అంచనా వ్యయంతో పనులు ప్రారంభమయ్యాయని, 6.70 టీఎంసీల నీటిని ఎత్తిపోసి నార్కడ్పల్లి, నల్గొండ, చిట్యాల, మునుగోడు, రామన్నపేట, శాలిగౌరారం, కట్టంగూరు, నెకరెకల్, తుంగతుర్తిలోని 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించడానికి వీలుగా నిర్మాణం చేశారన్నారు. 2015, 2021లో ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయాన్ని సవరించారని, ఇప్పటిదాకా 469.95 కోట్లను వెచ్చించారని, మరో 204.72 కోట్ల పనులు జరగాల్సి ఉందని, ఉదయ సముద్రం ప్రాజెక్టులో భాగంగానే 0.302 టీఎంసీల సామర్థ్యంతో బ్రాహ్మణ వెల్లెంల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను నిర్మించారని తెలిపారు. హెడ్ వర్కులతో పాటు అప్రోచ్ ఛానల్, ఫ్రెషర్ మెయిన్ పనులు పూర్తయ్యాయని, ఈ రిజర్వాయర్ కింద ఎడమ ప్రధాన కాలువ కింద 43,000 ఎకరాలు, కుడి ప్రధాన కాలువ కింద 57,000 ఎకరాలకు సాగునీటిని అందిస్తారని తెలిపారు. తొలి దశలో మునుగోడు కింద 2,908 ఎకరాలు, నల్గొండ నియోజకవర్గంలో 22,750 ఎకరాలు, నెకరెకల్లో 23,000 ఎకరాలకు సాగునీటిని అందించనున్నారు. కాగా శనివారం సీఎం స్వయంగా వెల్లెంల ప్రాజెక్టు జాతికి అంకితం చేయడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, మందుల సామెల్, కుంభం అనిల్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.